హాయ్ అండి. మేము ఈరోజు మొక్కజొన్న చేనుకి చిలకలు వాళ్తున్నాయి, ప్లస్ కోతులు కూడా ఇందులోకి వస్తున్నాయి, ఖరాబ్ చేస్తున్నాయి అని చెప్పి మేము నెట్టు వేసినామండి. చూడండి నెట్టు అక్కడ నుండి మేము ఎట్లా వేసుకుంటూ వచ్చినాం. ఇంకా చూడండి ఒకసారి చిలక తిన్నది. ఇట్లా మేము చిలకలకి దానా కావాలి కానీ ఎక్కువ ఎక్కువ ఖరాబ్ చేస్తున్నాయి, అందుకే మేము ఇట్లా వేయాల్సి వస్తుంది. మేము దానా పెట్టాలనే ఉంది కానీ వాటికి అట్లా కూడా తింటూనే ఉన్నాయి నెట్టు వేసినా కానీ. దాని సేపు కొంచెం లైట్గా సేపు కోసం ఇలా వేసుకున్నామండి. చూడండి ఎట్లా వేసుకున్నాం, చూద్దరండి ఒక్కసారి మేము నెట్ ఎంత ఎట్లా వేసినాం. అండి ఇక్కడ ఈ మూల మీద పలసగా ఉందని చెప్పి ఇక్కడ బాగా తింటున్నాయని మళ్ళీ ఇదంతా ఇట్లా లోపల వరకు వేసినాం అన్నమాట. ఒకసారి చూడండి నెట్టుని, చాలా సేఫ్గా ఉంటుందండి చిలకలకి. ప్లస్ కోతులు పడకుండా ఇట్లా చేసుకున్నామండి. మొక్కజొన్న తోట మొత్తం ఇట్లనే వేయాల్సి వస్తుంది. సగం కట్టాము, ఇంకా ఇంకా సగం కట్టాలి. చూడండి నెట్ చూడండి, చేను మొత్తం వేయాల్సి వచ్చింది. చిలకలు, పిట్టలు, కోతులు వీటన్నిటికీ సేఫ్ కోసం బాగా ఆగం చేస్తున్నాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు ఉండాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పి ఎండకి బాగా ఎండాకాలం కదండి, ఎండ బాగుంటుంది. ఎండకి ఉండలేక మధ్యాహ్నం బాగా ఉబ్బగా ఉంటుంది, కాపలా ఉండాలంటే ఇబ్బంది అవుతుందని ఇలా చేస్తున్నామండి మేము. అయినా కానీ ఇవి ఉన్నా కానీ కాపలా వస్తూనే ఉన్నాం, కానీ కొంచెం మనకి ఇబ్బందిగా ఉండకూడదని. ఇది మేము నెట్టు హుజూర్ నగర్లో కొనుక్కొచ్చాము. హుజూర్ నగర్లో కేజీ లెక్కండి, కేజీ 500, 400, 450 అట్లా ఉంది. అట్లా మరి ఇంకా చూడండి ఒకసారి నెట్టు ఇంకా వేయాలి, చూపిస్తాం పండి ఒకసారి మీకు చిలకలు ఎలా ఆగం చేస్తున్నాయో. చిలకలు ఎక్కడ తిన్నాయి చూపించండి ఒకసారి. చూసారా ఎట్లా తింటున్నాయి చిలకలు, చూసారా? తినకుండా చివర్లకి ఇట్లా మేము సేఫ్ కోసం అవి ఆకులు కట్టాల్సి వచ్చింది. చూడండి ఎలా దుగ్గుగా కొట్టేస్తున్నాయో, మొత్తం ఆగం చేస్తున్నాయి. మీరు చిలకలకి మేము దానా పెట్టలేదని అనుకోవద్దు, ఎందుకంటే బాగా ఆగం చేస్తున్నాయి అని చెప్పారు. అట్లా కూడా తినాలి, అవి కూడా తినాలి. దారాలు పట్టుకోవచ్చువా, ఇంకా సరిపోతుందా? ఇక్కడ ఇంకెక్కువ తిన్నాయి కదా ఈ సైడ్, ఇప్పుడు ఇది వేస్తున్నాం మళ్ళీ నెట్. ఇక్కడ ఎక్కువ తిన్నాయి కదా, ఇంకా అవన్నీ మొత్తం
ఇది చూడండి ఒకసారి. ఎంతండి? నాకు కూడా అంత ఐడియా లేదు. ఇది ఎంత తెచ్చారు, ఎంత ఎకరానికి ఎంత అయితే? కేజీ 800. నెట్ తెగిద్ది అది, జాగ్రత్త. ఎంత కేజీ? కేజీ దీని రేట్ వచ్చేసి 800 రూపాయలు. ఎన్ని కేజీలు తెచ్చారు? ఇంకోటి ఉంది రేటు. ఇంకోటి ఉందా? ఇదా? ఇది కేజీ 150 గ్రాములు. ఒక కేజీ మీద 150 గ్రాములు. అటు ఇటాను అటు రాదు. స్మూత్గా ఉంది కదా, మంచిగా. తీసుకొని పా. దారం ఎలా వేస్తున్నాం చూడు ఒకసారి. ఇంకా కొంచెం సరిపోయింది. ఇక్కడికి అక్కడే ఉందా చూడు, అక్కడే తిట్టా. ఆ నెట్ వేరేలా ఉంది, ఇది వేరేలా ఉంది. ఇదేమో ప్లాస్టిక్, ప్లాస్టిక్. అదేమో కొద్దిగా ఇదేమో నూలు. నూలు. ఇక్కడ దీనికి జాయింట్ వేస్తారా? దీనికి చూడండి, ఒక పారి కూడా కట్టినట్లే ఉంది దీనికి, తోటకి. జరగండి. నెట్ ఇలా వేసే విధానం ఇలా ఉంటుందన్నమాట. నేను కంకుల వరకు ప్లాస్టిక్ నెట్ని కంకులు కనిపించకుండా పెడుతున్నాం. కోతులు కూడా తింటున్నాయి. కోతులు కూడా ఇవి చూసి బెదిరిపోతున్నాయి అన్నమాట.